ఉన్నత చదువులు చదివింది, గవర్నర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకుంది, అంతలోనే ఎంగేజ్మెంట్ అయింది. అన్నీ ఆ యువకుడే అని కలలు కూడా కనింది. ఇంతలోనే ఊహించని ఘటన ఎదురైంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదని యువకుడు చాటింగ్. అంతే, ఆ యువక్తి షాక్కి గురైంది. ఎన్ని రోజులు కన్న కలలన్నీ కూడా ఆవిరయ్యాయని ఈ సందర్భంగా ఆమె మనస్తాపం చెందింది. దిక్కుచోతని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఇక కడప జిల్లా పటేల్ రోడ్డుకు చెందినటువంటి యువతి రహనా ఎంఎస్సీ పూర్తి చేసింది, గవర్నర్ చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకుంది. ఇటీవల పొద్దుటూరుకు చెందినటువంటి టెక్ ఉద్యోగి షాజహాన్తో ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత వారిద్దరి మధ్య ఫోన్లు మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. ఇక కొద్ది రోజుల తర్వాత షాజహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని, నువ్వంటే ఇష్టం లేదంటూ కూడా చెప్తూ వచ్చాడు. అంతేకాదు, నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదంటూ కూడా పదే పదే చెప్పారు. మొదట్లో జోక్గా చెబుతున్నాడని భావించిన ఆ యువతి తర్వాత పదే పదే చెబుతుండడంతో ఆందోళనకు గురైంది. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు 12 పేజీల సూసైడ్ లెటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. రైట్ సాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరానికి చెందినటువంటి ఒక అమ్మాయి భర్త వేధింపులు తాళలేక ఆ యువత అయితే కనుక ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేస్తున్న ఘటన అయితే కనుక కడప నగరంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే యువతి రెహానాకు సంబంధించి అలాగే పొద్దుటూరుకు చెందినటువంటి వ్యక్తితో నిశ్చితార్థం కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ నేపథ్యంలో కూడా అప్పటి నుంచి నిశ్చితార్థం అయిపోయినప్పటి నుంచి కూడా ఎవరైతే సదరు వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో రెహానాకు పూర్తిస్థాయిలో ఫోన్ చేసి ఆ అమ్మాయిని కూడా బాగా టార్చర్ చేసేవాడు, అమ్మాయిని విసిగించేవాడు. పూర్తిస్థాయిలో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కలగజేసుకొని ఆ అమ్మాయిని తరచూ ఫోన్ చేసి కనీసం నాకు చాలా మంది లవర్స్ ఉన్నారు, నాకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నేను వాళ్ళతో బయటికి వెళ్తూ ఉంటాను అని చెప్పి ఇలాంటి పదే పదే ఆ అమ్మాయికి ఆ మాట చెప్పడం జరిగింది. అయితే దీంతో మనస్తాపం చెందినటువంటి యువతి ఇంట్లో ఫ్యాన్ ఊరేసుకొని ఆత్మహత్య జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా నిశ్చార్థం కూడా అయ్యి దాదాపుగా వీళ్ళకి ఇప్పటికీ కొద్ది రోజులు మాత్రమే కావస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి ఆ అమ్మాయికి ఇటీవలే నువ్వు నాకు ఇష్టం లేదు, నేను చూస్తుంటే ఫీలింగ్స్ కూడా రావడం లేదంటే కూడా స్టార్టింగ్ లో అయితే కనుక వేధింపులు గురి చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. అలాగే ఆ అబ్బాయి కూడా తమాషా చేస్తున్నాడని భావించి లైట్ గా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇదే పదే పదే విధంగా వేధింపులకు గురి చేస్తుండడంతో కూడా ఇటీవల ఆ అమ్మాయి కూడా మనం చూసుకోవచ్చు ఎంసీ విద్యార్థి పూర్తి చేసుకొని కూడా గవర్నర్ చేతుల మీద కూడా పట్ట అందుకున్నటువంటి పూర్తిస్థాయిలో ఇవాళ అయితే కనుక ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకొని సూసైడ్ చేసిన ఘటన అయితే కనుక పెద్ద ఎత్తున కలకరం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా ఇంట్లో తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఊరేసుకునే ఘటన అయితే కనుక పెద్ద ఎత్తున వాళ్ళిద్దరు కూడా భావోద్వేగంలో వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. ఇదైతే ఆ ఘటనకు సంబంధించి 12 పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే సూసైడ్ నోట్ కూడా రెహానా రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఒక తల్లిదండ్రులు కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక తన కూతురు చనిపోయిన ఘటన నేపథ్యంలో కూడా ఎవరైతే నిందిస్తున్నాడో అతనికి కఠిన శిక్ష విధించాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది సాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.